హరికృష్ణ మృతిపై టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక హరికృష్ణ ఆయన వెంటే నడిచారని, ఎన్టీఆర్ ప్రచార వాహనం చైతన్య రథాన్ని సారథిగా వ్యవహరించారంటూ ఆనాటి అనుభవాలన్నింటినీ గుర్తు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కుటుంబంతో తమకు ఎంతో అభిమానం ఉంటుందంటున్నారు, అనుబంధం ఉందన్నారు మంత్రి పరిటాల సునీత. హరికృష్ణ అన్న ఈ విధంగా చనిపోవడం బాధాకరమని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే 4:30-5 జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం నందమూరి హరికృష్ణ మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, మన దివంగత ఎన్టీ రామారావు గారి కొడుకు ఒక కారు ప్రమాదంలో చనిపోయినటువంటి విషయం విషాదకరం. అందుకు నా బాధను వ్యక్తం చేస్తూ, ఆ మరణం పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి నా సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను. ఈ హరికృష్ణ ఏదైతున్నదో మేము తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీని స్థాపించి ముందుకు పోతున్న రోజుల్లో సుమారు ఆ సంవత్సరం 6 నెలలు విరామము లేకుండా ఎన్టీ రామారావు చైతన్య యాత్ర నిర్వహించినప్పుడు నేను నల్లగొండ జిల్లాలో ఇతర చోట్ల ఆయన వెంట అనేక రోజులు పర్యటించినటువంటి అప్పుడు ఇతను ఆ చైతన్య రథానికి డ్రైవర్గా, ఆ శోధకుడిగా ఉండి ఒక కార్యకర్త కంటే ఇదిగా వినయంగా పనిచేసినటువంటి విషయాన్ని గుర్తుకొస్తుంది. అంతేకాదు, అతను ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి కూడా చాలా వినయంతో, విధేయతో మా అందరితోటి వ్యవహరించినటువంటి తీరు. మా కుటుంబం ఎందుకంటే మా ఆయన పరిటాల రవి గారిని కోల్పోయిన తర్వాత కుటుంబంలో అందరినీ కూడా, మా కుటుంబ సభ్యులను కానీ మమ్మల్ని అందరినీ కూడా అభిమానించే నాయకుడు హరికృష్ణ అన్న. కానీ హరికృష్ణ అన్న ఈరోజు లేడు అని ఆ వార్త, యాక్సిడెంట్లో చనిపోయినారంటే అది అది నిజమా, ఇది కళ అనేది కూడా ఒకసారి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఒక రథసారథిగా రథం నడిపిన గొప్ప నాయకుడు హరికృష్ణన్న గారు. ఎన్నో వేల కిలోమీటర్లు ఆయన డ్రైవింగ్ కూడా చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకోకుండా డ్రైవింగ్ చేసిన వ్యక్తి హరికృష్ణన్న. కానీ ఈరోజు డ్రైవింగ్ చేస్తూ సరే శ్రీరామ్లైలో మీరు ఒక పోర్షన్ అంటే సత్యం అని నక్సలైట్ పెద్ద నాయకుడు పోషన్ వేయాలంటే వెంటనే కూడా కాదనకుండా రవి గారు చెప్పతేనే వెంటనే ఆయన ఆ పోషన్ వేసిన నాయకుడు హరికృష్ణన్న గారు. ఆ అన్నగారికి కానీ ఆ పాటకు కానీ బాగా సూట్ అయ్యేలాగా ఎంతోమంది ఎన్నోసార్లు కూడా మేము అన్నగారి గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు అన్నగారు లేని లోటు చాలా బాధాకరం. హరికృష్ణ మరణంతో నివాళులు అర్పించేందుకు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హరికృష్ణ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఇక చంద్రబాబు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పలువురు ప్రముఖులు హరికృష్ణ నివాసానికి వెళ్లి నివాళులర్పించి
ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. ఇక హరికృష్ణ మరణానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. హరికృష్ణ మృతికి గవర్నర్ నరసింహన్, జానారెడ్డి, టీడీపీ నేతలు, మంత్రులు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబం శోక సముద్రంలో ఉన్నది. భగవాన్ మరోవైపు అధికార లాంఛనాలతో హరికృష్ణకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. హరికృష్ణ పార్థివ దేహాన్ని తరలించేందుకు చైతన్య రథాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో హరికృష్ణ చైతన్య రథం సారథిగా ఉండటంతో అదే వాహనంలో అంతిమ యాత్ర జరపాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ ఇక లేరు అనే చేదు నిజాన్ని ఆయన అభిమానులు, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు హరికృష్ణ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.